నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అటల్జీ 101వ జన్మదినం సందర్భంగా దేశమంతా ఉత్సవ కార్యక్రమాలు జరుపుకుంటున్నామన్న కేంద్ర మంత్రి. మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలకు హాజరైన కిషన్ రెడ్డి. మెదక్ చర్చిలో తెల్లవారుజాము నుంచే క్రిస్మస్ వేడుకలు. ప్రాతకాల ఆరాధనతో మొదలైన మహోత్సవంలో లక్షలాదిగా పాల్గొన్న భక్తులు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ డివిజన్ గురుకుల్ కళాశాల గ్రామంలో మల్లారెడ్డి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి. చిన్నశంకరంపేట మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా కామారం తండా సర్పంచ్ హాలావత్ మోహన్ నాయక్ ఎన్నిక. మండలంలో సమావేశం ఏర్పాటు చేసుకుని అధ్యక్షుడిని ఎన్నుకున్న సర్పంచ్లు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ డివిజన్ గురుకుల్ కళాశాల గ్రౌండ్ లో మల్లారెడ్డి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో గట్కేసర్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ సీజన్ 2 ను స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. యువతకు శారీరకంగా మానసికంగా బలంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని తెలిపారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ డివిజన్ గురుకుల్ కళాశాల గ్రౌండ్ లో మల్లారెడ్డి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో గట్కేసర్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ సీజన్ 2 ను స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ యువతను శారీరకంగా మానసికంగా బలంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు. తెలంగాణ రాష్ట్రం క్రీడల్లో ప్రపంచంలోనే నెంబర్ 1 గా నిలవాలన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నియోజకవర్గ వ్యాప్తంగా భారీ ఎత్తున ముగ్గుల పోటీ నిర్వహించనున్నామన్నారు. మేడ్చల్ ప్రజలు తనను 3 సార్లు గెలిపించారని, ఎంపీగా మంత్రిగా సేవ చేసే అవకాశం ఇచ్చారు కావున వారికి రుణం తీర్చుకోవడమే నా బాధ్యతని అన్నారు. క్రిస్మస్, సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ నియోజకవర్గ ప్రజలందరికీ ప్రజల సంతోషానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని మల్లారెడ్డి హామీ ఇచ్చారు. ఈ టోర్నమెంట్ లో భారీ సంఖ్యలో యువత పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బండారి శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి, బండారి ఆంజనేయులు గౌడ్, ఆకిటి బాలరెడ్డి, మారం లక్ష్మారెడ్డి, సారా శ్రీనివాస్ గౌడ్, బుక్క విష్ణువర్ధన్ రెడ్డి, రేస్ లక్ష్మారెడ్డి తదితర టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మల్లారెడ్డి ట్రస్ట్ తరఫున యూత్ కు ఎంకరేజ్ చేసేందుకు పెద్ద ఎత్తున ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ గట్కేసర్ మండలంలో పెట్టినాం. చాలామంది యూత్లు వచ్చారు. వాళ్ళందరికీ కూడా మంచిగా స్పోర్ట్స్ చేసి వాళ్ళందరినీ యూత్ను బలంగా తయారు చేయాలి, శక్తిమంతుల మాదిరిగా తయారు చేయాలి మన యూత్ను. అప్పుడు మన తెలంగాణ ప్రపంచంలోనే నెంబర్ 1 అవుతుంది. కాబట్టి వాళ్ళకందరూ కూడా ఎంకరేజ్ చేసేందుకు పెద్ద ఎత్తున ఇక్కడ టోర్నమెంట్ పెట్టినాం. ఈ మాదిరిగా సంక్రాంతి తర్వాత కూడా మొత్తం మేడ్చల్ అంతా కూడా టోర్నమెంట్స్ పెద్ద ఎత్తున పెడుతున్నాం. ఎందుకంటే రాబోయే మార్చిలో 19th నాడు నాది 50 years మ్యారేజ్ డే ఉంది, గోల్డెన్ జూబ్లీ మ్యారేజ్ డే ఉంది. ప్రతి యువకునికి క్రికెట్ మ్యాచ్ కంపల్సరీ. ప్రతి మండలంలో, ప్రతి మున్సిపాలిటీలో అందరికి కూడా పెద్ద ఎత్తున టోర్నమెంట్ పెడదామని చెప్తున్నాం, డిసైడ్ అయినాం. దాంతో భాగంగానే ఇది ట్రైలర్ ఫస్ట్ టోర్నమెంట్ ఇది. దీని తర్వాత మళ్ళీ ఉంటుంది ఇంకా. కాబట్టి పెద్ద ఎత్తున యువతను అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా, ఇంకా మహిళది కూడా క్రికెట్ మ్యాచ్ పెట్టు టోర్నమెంట్. కాబట్టి అందరు ఎంకరేజ్ చేసి అందరి మంచిగా చేయాలి. అందరికి కూడా హ్యాపీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు అందరికి కూడా. సంక్రాంతికి కూడా పెద్ద ఎత్తున ముగ్గుల పోటీ కూడా పెడుతున్నాం, భారీ ఎత్తున అందరికి కూడా. ఎందుకంటే ప్రజలు నన్ను 3 సార్లు గెలిపించారు. ఒకసారి ఎంపీ అయినా, ఒకసారి మినిస్టర్ అయినా, మళ్ళీ ఇప్పుడు ఎంపీ అయినా. వాళ్ళ రుణం తీసుకోవాలి కదా, వాళ్ళ బాకీ తీర్చుకోవాలి కదా. ఇప్పుడు పండుగలప్పుడే, క్రికెట్ అప్పుడే ఇవన్నీ చేసి ప్రజలకు మంచిగా సేవ చేసే సౌభాగ్యం నాకు కల్పించారు ప్రజలందరూ కూడా. వాళ్ళ రుణం తప్పకుండా తీర్చుకుంటా. నిజాంపేట మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయ ఆవరణలో గురువారం గురుస్వాములు కృష్ణమూర్తి, రామచంద్రంల ఆధ్వర్యంలో ఇరుముడి కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు. ఇదే సంకల్పంతో మళ్లీ సంవత్సరం వరకు అయ్యప్ప సన్నిధి ఆలయంలో అయ్యప్ప ఆలయ నిర్మాణానికి కంకణబద్దులమవుతామన్నారు.
నిజాంపేట మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయ ఆవరణలో గురువారం గురుస్వాములు కృష్ణమూర్తి రామచంద్రంల ఆధ్వర్యంలో ఇరుముడి కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 41 రోజుల పాటు అయ్యప్ప స్వాములు కఠోర ఉపవాస దీక్షలను పూర్తి చేసుకుని అయ్యప్ప స్వామి వారికి ధూపదీప నైవేద్యాలను సమర్పించి ఇరుముడితో శబరియాత్ర బయలుదేరామన్నారు. ఇదే సంకల్పంతో మళ్లీ సంవత్సరం వరకు అయ్యప్ప సన్నిధి ఆలయంలో అయ్యప్ప ఆలయ నిర్మాణానికి కంకణబద్దులం అవుతామన్నారు. శ్రీ హరిహరపుత్రుడి అయ్యప్ప స్వామి కృపతో గ్రామ ప్రజలు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నామన్నారు. అనంతరం అయ్యప్ప స్వాములు అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించి శోభాయాత్రగా ఇరుముడితో శబరికొండ హరిహరపుత్ర దర్శన భాగ్యం కొరకు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు ప్రదీప్ రెడ్డి, మణికంఠ, శ్రీధర్, చంద్రశేఖర్, మనోహర్, శ్రవణ్, కృష్ణకాంత్, సతీష్, కన్యస్వాములు పంజా శ్రీనివాస్, హరి, బన్నీ, కల్వకుంట సర్పంచ్ అందేకొండలరెడ్డి, మాజీ జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్, రంజిత్ గౌడ్, బాలరెడ్డి, ధనుంజయ్, డాక్టర్ భిక్షపతి, రెడ్డిశెట్టి రవీందర్, వెల్దొట్టి శ్రీకాంత్ గౌడ్, మావురం రాజు, అబ్దుల్ అజీజ్ తదితరులు పాల్గొన్నారు. మేము ఒక రామాయంపేటలో కొత్తగా ఒక 14 మంది స్వాములు మాలేసుకున్నట్టుంటే వాళ్ళ భిక్ష కోసం అని చెప్పేసి ఆ రోజు గురుస్వామికి ఫోన్ చేయగానే, రంజిత్ స్వామికి ఫోన్ చేయగానే మమ్మల్ని ఒక్క మాట అడగకుండా ఆ రోజైతే ఏ రోజైతే ఇక్కడ భిక్ష స్టార్ట్ చేశారో మా స్వామి దయ వల్ల ఈరోజు ప్రతిరోజు కూడా ఒక నిత్య అన్నదాన క్షేత్రంగా పెరిగిల్లింది. ఆ స్వామి యొక్క కృపా కటాక్ష అందరి మీద ఉండి ఇది ఒక మంచి ఆధ్యాత్మిక క్షేత్రంగా విరజిల్లాలని చెప్పి కోరుకుంటున్నాము. అదేవిధంగా స్వామివారు ఇప్పుడే చెప్పిండ్రు, గురుస్వామి గారు ఇప్పుడే చెప్పిండ్రు, మీరందరి ఆశీస్సులతో ఆ అయ్యప్ప స్వామి దయతో మనము ఈరోజు నేను ఎన్నో సంవత్సరాలు బహుశా నాకు గుర్తున్నంత వరకు 8వ తరగతిలోనేమో బావ వాళ్ళు మాలేసుకున్నప్పుడు అక్క స్వామి నాకు చెప్పింది, నువ్వు కూడా తమ్మి మాలేసుకుంటున్నాను మొక్కు, అయ్యప్ప స్వామి వల్ల నీకు అన్నీ మేలు జరుగుతుందని అంటే తెలిసి తెలియని వయసులో ఆ రోజు నేను దేవుడికి దండం పెట్టుకున్నా, అయ్యప్ప నేను కూడా ఏదో ఒక రోజు మాలేసుకుంటానని చెప్పి. కానీ నాకు దాదాపుగా ఒక 25 సంవత్సరాల తర్వాత ఆ స్వామి అనుగ్రహం వల్ల ఈసారి నాకు కన్యస్వామిగా మాలేసుకునే అదృష్టం కల్పించారు ఆ స్వామి. అదేవిధంగా ఎన్నో ప్రయాసాలకు వచ్చి ఎంతో కష్టపడి ఈ ప్రాంగణాన్ని 3 సంవత్సరాల నుంచి మన స్వాములందరూ కూడా ఒక దీక్ష తీసుకొని ఇక్కడ గుడి కట్టాలని చెప్పేసి ఎంతో మనోవాంఛతో పనిచేస్తూ మండలం మేరకు అందరినీ మమేకం చేసుకొని ఒక మంచి టీం వర్క్గా పనిచేసుకొని వచ్చే సంవత్సరం వరకు ఇక్కడ ఒక రూపకల్పన రావాలని చెప్పి ఆ అయ్యప్ప యొక్క దీవెనలు మా అందరి మీద ఉండి దానికి సంకల్పాన్ని ఇచ్చి మమ్మల్ని ముందు నడిపించాలని ఆ అయ్యప్పని కోరుకుంటున్నాను. నిజాంపేట గ్రామంలో నూతన అయ్యప్ప స్వామి స్థలంలో ఈరోజు రామచంద్రం గురుస్వామి 18వ నారికల శబరియాత్ర సందర్భంగా ఈ ప్రాంగణంలో ఇరుముడి కార్యక్రమం ప్రారంభించాము. ఆ ఇరుముడి కార్యక్రమం కూడా ఇప్పుడే ముగిసింది. ఇప్పుడే కాకుండా ప్రతిరోజు, ప్రతి నిత్యము, ప్రతి మాసము పూజలతో ఈ స్థలము పుణ్యాతీతమై వచ్చే సంవత్సరం వరకు అయ్యప్ప స్వామి గుడిని నిర్మించాలని అయ్యప్ప స్వామి అనుగ్రహం వలన అన్ని శుభాలు జరిగి వచ్చే సంవత్సరం గుడి మందిరం అయి ప్రారంభోత్సవమై అందరూ ఎల్లవేళ సుఖ సంతోషంగా ఉండాలని, అయ్యప్ప అనుగ్రహ ప్రాప్తి అందరి పైన ఉండాలని అయ్యప్ప స్వామిని మనసారి కోరుతున్నాం. స్వామి శరణం. స్వామి స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు నూతనంగా ఎంపికైన ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో నూతనంగా గెలుపొందిన ఉప సర్పంచ్ కమ్మరి శ్రవణ్ కుమార్, వార్డు సభ్యులు కటికే మహమ్మద్ హుసేన్లు కలిస్తాన్ వద్ద తమ సొంత నిధులతో బోరుబావి త్రవ్వకాలు ప్రారంభించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు నూతనంగా ఎంపికైన ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో నూతనంగా గెలుపొందిన ఉప సర్పంచ్ కమ్మరి శ్రవణ్ కుమార్, వార్డు సభ్యులు కటికే మహమ్మద్ హుసేన్లు గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు కబ్రిస్తాన్ వద్ద తమ సొంత నిధులతో బోరుబావి త్రవ్వకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మోహన్ రెడ్డి, వార్డు సభ్యుల సహకారం శ్రీనివాస్ గౌడ్, వసంత నర్సింహులు, కొమరయ్య, రంగమ్మ, నాయకులు శ్రీనివాస్ గౌడ్, అశోక్ గౌడ్, రమేష్ చంద్ర, రాజు, చందు తదితరులు పాల్గొన్నారు. జరిగిన స్థానిక సంస్థ ఎలక్షన్లలో, సర్పంచ్ ఎలక్షన్లలో మన కమ్మరి శ్రవణ్ ఉప సర్పంచ్ మరియు వార్డు మెంబర్ మహమ్మద్ హుసేన్ గారు మైనార్టీలకు ఇచ్చిన మాట ప్రకారం కబ్రస్థాన్లో వారి సొంత నిధులతోటి బోరు వేయించడం జరిగినది. ఈ బోరు మంచిగా ఫుల్ సక్సెస్ అయింది కాబట్టి వారికి అందరి తరఫున వారి కృతజ్ఞతలు తెలుపుతూ
ఇదే విధంగా మా స్థానిక ఎమ్మెల్యే గారు చింతా లక్ష్మారెడ్డి గారు ఆశీర్వాదంతో వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని మా సర్పంచ్ ఉప సర్పంచ్ గారు వార్డు మెంబర్లు మా స్థానిక సర్పంచ్ అందరి సహకారం తీసుకొని ఈ గ్రామాన్ని బాగా అభివృద్ధి చేస్తామని మనస్ఫూర్తిగా చెప్తున్నాం. अल्हम्दुलिल्लाह आज बुजुर्गी मंडल के कब्रिस्तान में एक वोट डाला गया है जो कि सरपंच और वार्ड मेंबर जनाब मोहम्मद हुसैन साहब कुरैशी की तरफ से ये वोट डालाया गया है और अल्हम्दुलिल्लाह बेहतरीन पानी निकला है। आप लोगों की दुआओं से बेहतरीन पानी निकला और मैं खुशी का इजहार करता हूँ कि इन पार्टियों ने हमारा साथ दिया और आइंदा उम्मीद करता हूँ तो हमारा साथ दें, इंशाअल्लाह आप कामयाब रहेंगे। చిన్నశంకరంపేట మండలం సర్పంచ్ల ఫోరం అధ్యక్షునిగా కామారం తండా సర్పంచ్ హాలావత్ మోహన్ నాయక్ ఎన్నికయ్యారు. మండలంలోని కొంతమంది సర్పంచుల సమావేశం ఏర్పాటు చేసుకుని మోహన్ నాయక్ ను సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. చిన్నశంకరంపేట మండలం సర్పంచ్ల ఫోరం అధ్యక్షునిగా కామారం తండ సర్పంచ్ హాలావత్ మోహన్ నాయక్ ఎన్నికయ్యారు. మండలంలోని కొంతమంది సర్పంచులు సమావేశం ఏర్పాటు చేసుకుని మోహన్ నాయక్ లు సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా నాని ప్రవీణ్ కుమార్, ఉపాధ్యక్షులుగా భీమరి రాణి గణేష్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్పంచుల సమస్యలపై నిరంతరం పోరాడతామని, సర్పంచులకు ఏ సమస్యలు వచ్చినా ముందుండి ఆ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జంగరే సర్పంచ్ గోపాల్ రెడ్డి, కాజాపూర్ తాండా సర్పంచ్ ప్రియా నాయక్, పాఠ్యగడ్డ సర్పంచ్ లావణ్య, మాదాపూర్ తాండా సర్పంచ్ అశోక్ నాయక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సానా సత్యనారాయణ, రాజ్రెడ్డి, శ్రీమాన్ రెడ్డితో పాటు వివిధ గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు. మిత్రులకు నమస్కారం. ఈరోజు చిన్నశంకరంపేట మండల్ రాజేశాం ఫంక్షన్ హాల్లో జరిగిన సర్పంచ్ల ఫోరం అధ్యక్షునిగా మోహన్ నాయక్ను ఎన్నుకోవడము, అందరూ సర్పంచులు అతనికి మద్దతు తెలపడము చాలా సంతోషకరమైన విషయం. వారికి ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, నమస్కరిస్తున్నాను. అలాగే మా ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు గారు, మైనంపల్లి హనుమంతరావు గారి ఆదేశాల మేరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎవరైతే చెప్పారో హనుమంతన్న, రోహిత్ అన్న గారు చెప్పిన వ్యక్తిని మేము ఎన్నుకోవడానికి చాలా సంతోషిస్తున్నాం. అలాగే సర్పంచ్లకు ఫోరం అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు ఆయన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ మాకు ఉండాలని మేము అందరం సర్పంచ్లము కోరడం జరుగుతుంది. మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్న గారి ఆదేశాలతో మా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వారి ఆదేశాల ప్రకారంగా మరియు మా కాంగ్రెస్ పార్టీ పెద్దల అనుసారంగా ఈరోజు చిన్నశంకరంపేట మండల సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులుగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. నాకు మద్దతు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క సర్పంచ్లకు పాదాభివందనాలు. ఎందుకంటే నా మీద గౌరవంతో మా పెద్దలు ఈ ఒక బాధ్యత అప్పగించారు. ఆ బాధ్యతను తప్పకుండా వాళ్ళకి ఎల్లవేళలా నెరవేర్స్తానని చెప్పి వాళ్ళకి ఏ సమస్య వచ్చినా నాతో ఎంత పూర్తి సమస్య పరిష్కారం అవుతుందో ఆ సమస్య పరిష్కరించడానికి నా వంతు సహాయ సహకారాలు వాళ్ళకి అందిస్తానని, వాళ్ళకు తోడ్పాటు ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మండల సర్పంచ్ల ఫోరం మండల ప్రధాన కార్యదర్శిగా నాకు సహకరించిన మండలంలోని అందరి సర్పంచ్లకు పేరు పేరున నమస్కారాలు. సర్పంచ్ల సమస్యలపై నిరంతరం కృషి చేస్తూ వారి సమస్యలు పరిష్కారానికి కమిటీ ఆధ్వర్యంలో పూర్తిగా సహకరిస్తానని కోరుతున్నాను. నాయకుడు రోహిత్ గాని పెద్దలు గౌరవనీయులు హనుమంతన్న సూచన మేరకు ముందుగాల మొన్న 11వ తారీఖు గెలిచిన సర్పంచులందరికీ మండల పార్టీ పక్షాన నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు అన్న కోరిక మేరకు మరి కామారం ఎల్టీ సర్పంచ్ మోహన్ నాయక్ గారిని సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా మరి సర్పంచులందరూ ఎన్నుకుంటుర్రు. అదేవిధంగా మరి జనరల్ సెక్రటరీగా చందంపేట సర్పంచ్ నాయని ప్రవీణ్ కుమార్ను ఎన్నుకుంటుర్రు. దానికి మరి ఏదైతే మీరు రెండో ప్రెస్ ద్వారా మరి ఫోరం 15 మంది ఉన్నారు, 16 మంది శంకరంపేట సర్పంచ్ వాళ్ళ అమ్మ బాగలేనందున మరి నేను ఫోన్ చేస్తే నేను ప్రెస్కే చెప్తా అన్నా అని చెప్పిండు. దాన్ని మీరు ఫోరం ప్రెసిడెంట్గా ఎన్నికైనట్టు మీడియా ద్వారా చెప్తారని మండల పక్షాన కోరుతూ మరొకసారి నూతనంగా ఎన్నుకున్న సర్పంచులందరూ ఎన్నికైన సర్పంచులకు మరి మండల పార్టీ పక్షాన నమస్కారాలు. అదేవిధంగా రేపు క్రిస్టమస్ శుభాకాంక్షలు. మళ్ళీ రాబోయేది జనవరి 26 1వ తారీఖు కూడా సర్పంచులందరికీ చెప్తే వాళ్ళ గ్రామాల్లో చెప్పినట్టు అవుతుంది. కానీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. గెలిచినాం, హనుమంతన్న పేరు చెప్పి గెలిచినాం, రోహిత్ బాబు పేరు చెప్పి గెలిచినాం. ఎవడో చేస్తే గెలవలేదు.
ఇవాళ అందరు సర్పంచ్లకు చెప్తూ మరి జనరల్ సెక్రటరీగా మా ప్రవీణ్ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను, మోహన్కు ధన్యవాదాలు చెప్తున్నా, ఉపాధ్యక్షులుగా మా అశోక్ నాయక్ కావాలని కోరుకుంటున్నా, మరి మా సామ్య నాయక్ మేడం కూడా కావాలి. అమ్మ అందరికీ ఇవాళ పేపర్ చూడండి, సాక్షి పేపర్ 9 మందికి చైర్మన్ పదవులు వస్తాయి. గ్రామ పంచాయతీల నెంబర్లకు 4 మంది డైరెక్టర్లకు చైర్మన్ పదవులు ఇస్తున్నాయి. మన రేవంత్ రెడ్డి, మన మైనంపల్లి రోహిత్ హనుమంత్ అన్న కోరిక మేరకే ఇవాళ నేను డ్రాప్ అయిన పార్టీ అధ్యక్షులు ప్రతి ఒక్కరికి ఫోన్ చేసిన, ఉన్న సర్పంచ్లకు ఎంతమందికి ఫోన్ చేసినా లేకుండా చేసినా ఇవాళ పార్టీ అధ్యక్షుడు హనుమంత్ అన్న, రాజిరెడ్డి, ఇతర సర్పంచులు కొంతమంది చెప్పుట్లనే నేను డ్రాప్ అయినా. నేను పదవి ఉన్నా, పార్టీ ప్రెసిడెంట్ ఉన్నా, పదవి లేకున్నా నేను లీడర్గానే బతుకుతా. కానీ గెలవనోడు హుషారు చేస్తే మాత్రం తోకలు కట్ చేస్తాను అందరు చెప్పి. మోహన్ ప్రెసిడెంట్గా ఉన్నా కానీ మోహన్ కంటే నేను పదవికి ముందు చేసి కూడా మీ అందరికి సపోర్ట్ ఉంటానని కోరుకుంటే. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో సర్పంచుల ఫోరం ఎన్నికలు పోటాపోటీగా కొనసాగుతున్నాయి. మండల సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా అటు కాంగ్రెస్, బీఆర్ఎస్ వేరువేరుగా అధ్యక్షులను ప్రకటించుకున్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో సర్పంచుల ఫోరం ఎన్నికలు పోటాపోటీగా కొనసాగుతున్నాయి. మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా అటు కాంగ్రెస్, బీఆర్ఎస్ వేరువేరుగా అధ్యక్షురాలు ప్రకటించుకున్నారు. గురువారం బీఆర్ఎస్ నాయకులతో శివంపేట మాజీ ఎంపీపీ కల్లూరి హరికృష్ణ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మండల పరిధిలో నూతనంగా ఎన్నికైన సర్పంచులతో సమావేశం నిర్వహించిన బీఆర్ఎస్ నాయకులు సర్పంచులను సమన్వయపరిచారు. ఈ సందర్భంగా సర్పంచుల ఫోరం మండల గౌరవ అధ్యక్షులుగా నరసింహారెడ్డి, అధ్యక్షులుగా మన్నేవారి జలాల్పూర్ సర్పంచ్ రంగి కృష్ణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామాల అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం అధ్యక్షుడు జలాల్పూర్ రంగి కృష్ణ, గౌరవ ఫోరం అధ్యక్షుడు నరసింహారెడ్డిని ఎన్నుకోవడం జరిగిందని, శివంపేట మాజీ ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు హరికృష్ణ, మండల పార్టీ అధ్యక్షుడు భూపాల్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ రమేష్ గౌడ్, మాజీ కౌడిపల్లి ఆత్మ కమిటీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, మెదక్ మాజీ మార్కెట్ కమిటీ కోదండ కృష్ణగౌడ్, హస్తాల్పూర్ మాజీ సర్పంచ్ పాండు, ఇతర టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. నేను వివరణ ఇస్తున్నాను. నేను ఈ బీఆర్ఎస్లోనే కొనసాగుతాను. ఎందుకంటే మా ఊరు వాళ్ళందరి మనోభావాలు దెబ్బతీయడం నాకు ఇష్టం లేదు. ఇంతమందిని బాధ పెట్టి నేను పదవి ఎక్కడం అనేది వేస్ట్. అది ఆ పదవి ఉన్నా సరే లేకున్నా సరే, కానీ ఇంతమందితో నేను మాత్రం విభేదించి నేను బయటకు పోదలుచుకోలేదు. ఖచ్చితంగా మా ఊరు వాళ్ళను ఏకీభవించి నేను వాళ్ళతో పాటే ఉంటాను. ఈరోజు మన జరిగినటువంటి ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీని ఎదిరించి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా 24 గంటలు కష్టపడి మరి నరసింహారెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి ఆయనని ఇక్కడ సర్పంచ్ గెలిపించడం జరిగింది. మరి అస్తాల్పూర్ గ్రామంలో అభివృద్ధి పనులకు ఆయన అయితేనే మరి అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి అని చెప్పేసి కోరుకొని ఆయన చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన వ్యక్తిగా నరసింహారెడ్డి ఇక్కడ సర్పంచ్ గెలుపొందడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్నేహితులు ఆయనను సన్మానిస్తామని చెప్పేసి వచ్చేసి ఏదో పార్టీ జెండా కప్పేసి అనేసరికి గ్రామస్తులందరూ కూడా మరి అది పద్ధతి కాదు, మీరందరూ కూడా రావాలి ఇక్కడ మాట్లాడాలంటే మేము అందరం రావడం జరిగింది. నరసింహారెడ్డి గారు కూడా ఆయన పెద్ద మనసుతోని నేను గ్రామంలో మీ అందరు కష్టార్జితంతో నేను ఎన్నికైనా కాబట్టి మీతోనే ఉంటా, సాగోరేవో మీతోనే నేను ముందుకు సాగుతా, గ్రామాభివృద్ధికి మనం అందరం సమిష్టిగా కృషి చేద్దాం. మరి వారికి హరీష్ రావు గారు కూడా మాట్లాడడం జరిగింది. మరి శాసనసభ్యురాలు సుంతా లక్ష్మారెడ్డి కూడా మాట్లాడే ధైర్యం చెప్పడం జరిగింది. అవన్నీ ఏం లేదు, నీకు ఉన్నత స్థానాన్ని కల్పించడానికి పార్టీ ఉన్నది అని చెప్పేసి మా ద్వారా సందేహం కూడా పంపించడం జరిగింది. ఖచ్చితంగా నరసింహారెడ్డిని ఉన్నత స్థానంలో తీసుకుపోవడానికి మేము ప్రయత్నం చేస్తాం. మీ వెంటే ఉంటాం. నరసింహారెడ్డి హస్తాల్పూర్లో ప్రతి కార్యకర్తను కాపాడుకునేటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఇక్కడ ఉన్నటువంటి మండల నాయకత్వం, ఇక్కడ నరసింహారెడ్డి కూడా ఉంటాడు కాబట్టి బీఆర్ఎస్ పార్టీలనే కొనసాగుతాడు. దీంట్లో ఎటువంటి సందేహం లేదని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. మరి వారి వివరణ కూడా తీసుకోవాలి అని చెప్పి కోరుతున్నాం. సర్పంచ్లతోని మరి అక్కడ జలాల్పూర్కు సర్పంచ్ రెండోసారి ఎన్నికైనటువంటి కృష్ణను ఆయనను సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. మరి అదేవిధంగా మరి అనుభవజ్ఞుడైనటువంటి నరసింహారెడ్డిని కూడా మరి పార్టీ గుర్తించాలి కాబట్టి సర్పంచుల ఫోరం అందరూ కూడా ఆయనను గౌరవాధ్యక్షునిగా ప్రకటించాలని కోరుకుంటున్నారు. కాబట్టి వెల్దుర్తి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా కృష్ణ, గౌరవాధ్యక్షుడిగా నరసింహారెడ్డి కొనసాగుతారని తెలియజేస్తున్నారు.
మెదక్ జిల్లా నార్సింగి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా శంకాపూర్ తాండా సర్పంచ్ నీనావత్ మహేందర్ సింగ్ ను మండల కేంద్రంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షునిగా వల్లూరు సర్పంచ్ పిప్పిరి వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా కొండాపురం భాగ్యలక్ష్మి రాజుగౌడ్లను ఎన్నుకున్నారు. మెదక్ జిల్లా నార్సింగి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా శంకాపూర్ తాండా సర్పంచ్ నీనావత్ మహేందర్ సింగ్ ను మండల కేంద్రంలో బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా వల్లూరు సర్పంచ్ పిప్పిరి వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా కొండాపురం భాగ్యలక్ష్మి రాజుగౌడ్, కార్యదర్శి షేరిపల్లి సర్పంచ్ బండారి సంతోష గౌండాస్వామి, కోశాధికారి జప్తి షూనూర్ సర్పంచ్ నర్సింగ్లు, సలహాదారుగా పెదతండ సర్పంచ్ దూషణి చిత్రయ్య నాయక్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం మహేందర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి నార్సింగి సర్పంచుల ఫోరం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా అన్ని గ్రామాల సర్పంచులను కలుపుకొని మండల అభివృద్ధిలో ముందుకు సాగుతానన్నారు. దుబ్బాక శాసనసభ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, మైనంపల్లి హనుమంతరావు ఆశీస్సులతో సహకారంతో అభివృద్ధి పనులు చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో నార్సింగి ఉప సర్పంచ్ ఎన్నం రాజేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలరాజ్ గౌడ్, గోండాస్వామి, సంపత్ రెడ్డి, అంజనూరి రాజేష్, రాజేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొని నూతన ఫోరంకు శుభాకాంక్షలు తెలిపారు. సర్పంచ్ నన్ను ఎన్నుకున్నారు. ఈరోజు నార్సింగ్ మండలంలో సర్పంచ్ ఫోరం అధ్యక్షునిగా మహేందర్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నాము. అందరికీ కృతజ్ఞతలు. మహేందర్ సింగ్, శంకాపూర్ తాండా గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిని. నార్సింగి మండలంలో ఉన్నటువంటి సర్పంచ్లందరూ నన్ను కలిసి ఏకగ్రీవంగా సర్పంచ్ ఫోరం అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నార్సింగి మండలం ఇన్ఛార్జిగా ఉన్న చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నగారు, మైనంపల్లి హనుమంతరావు గారు, మన ఎమ్మెల్యే సాబ్ మైనంపల్లి రోహిత్ గారు, వారి దగ్గరికి మండలంలో ఎటువంటి సమస్యలు ఉన్నా అన్నింటికీ పరిష్కారం చూపగలుగుతారని చెప్పేసి వారిపై నమ్మకంతో మేము ఈరోజు నన్ను సర్పంచ్లందరూ కలిసి ఏకగ్రీవంగా సర్పంచ్ ఫోరం అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి అన్నింటికీ పరిష్కారం జరపగలమని చెప్పేసి వేడుకుంటున్నాను. సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిని ఎన్నుకోవడం జరిగింది. నార్సింగ్ మండలంలో అభివృద్ధికి పూర్తి బాధ్యత వహిస్తూ మహేంద్ర సింగ్ గారి అధ్యక్షన సర్పంచులు అందరం కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నగారు ఇన్ఛార్జు, అలాగే మైనంపల్లి రోహిత్ గారు అధ్యక్షన అందరం కూడా నార్సింగ్ మండలం అభివృద్ధికి పూర్తి బాధ్యత వహిస్తూ అందరం కూడా కలిసిమెలిసి ఉంటూ నార్సింగ్ మండలికి అభివృద్ధికి పూర్తి బాధ్యత వహిస్తామని మాటిస్తున్నాం. అటల్జీ 101వ జన్మదినం సందర్భంగా దేశమంతా ఉత్సవ కార్యక్రమాలు జరుపుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భారత మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క 101వ జన్మదిన ఉత్సవాలను దేశమంతా కూడా ఈరోజు నిర్వహించుకుంటున్నాం. రాజకీయాలలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నటువంటి గొప్ప వ్యక్తి, మేధావి, కవి, మంచి పరిపాలన దక్షుడు, దేశంలో ప్రధానమైనటువంటి భాష అయినటువంటి హిందీ భాషలో ఐక్యరాజ్య సమితిలో మాట్లాడినటువంటి మొట్టమొదటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. నైతిక విలువలకు కట్టుబడి ఎన్డీఏకు ఒక ఓటు తక్కువ ఉంది కాబట్టి నేను రాజీనామా చేస్తున్నానని చెప్పి వారు ఒక్క ఓటు కోసం ప్రధానమంత్రి పదవిని, కేంద్ర ప్రభుత్వాన్ని వదులుకున్నటువంటి నైతిక విలువలతో కూడినటువంటి అద్భుతమైనటువంటి నాయకత్వము శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. యువకులందరికీ ఒక స్ఫూర్తినిచ్చే వ్యక్తిగా ఆయన జీవితాంతం పనిచేశారు. ఆయన ప్రధానమంత్రిగా పనిచేస్తున్నప్పుడు మరి పాకిస్తాన్తో స్నేహస్తం అందించి బస్సులో ఢిల్లీ నుంచి లాహోర్ వరకు బస్సులో ప్రయాణం చేసినటువంటి ప్రపంచంలోనే మొట్టమొదటి ఒక ప్రధానమంత్రి ఒక దేశం నుంచి ఇంకో దేశానికి బస్సులో వెళ్ళినటువంటి వ్యక్తి. చివరకు పాకిస్తాన్ వెన్నుపోటు పొడిస్తే మరి ఏ రకంగా పాకిస్తాన్తో మరి యుద్ధం చేయించడంలో సైనికులకు స్ఫూర్తి నింపి ఏ రకంగా రోజు పాకిస్తాన్ను ముప్పు తిప్పలు పెట్టి 3 చెర్ల నీళ్లు తాగించి పాకిస్తాన్ను ఓడించిన విషయం మనకందరికీ తెలుసు. ఈ రకంగా వాజ్పేయి గారి జీవితం అంతా కూడా దేశానికి అంకితం చేసినటువంటి వ్యక్తి, అద్భుతమైనటువంటి మేధావి.
ఆసియాలోనే రెండో అతిపెద్ద చర్చిలో ఒకటిగా ప్రసిద్ది చెందిన మెదక్ సిఎస్ఐ చర్చిలో సంవత్సరం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజామున ప్రాతకాల ఆరాధనతో మొదలైన ఈ మహోత్సవంలో చర్చి ఆవరణలో శిలువలను ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. భక్తులు దైవ సందేశాన్ని ఆలపించారు. క్రీస్తు జన్మదిన వేడుకలను పురస్కరించుకుని సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి పరిధిలోని కంది శివారులో ఉంటున్న రాక్ చర్చిలో ఎంతో వైభవంగా క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ క్రిస్మస్ వేడుకలకు వందలాదిగా ప్రజలు ఆయా ప్రాంతాల నుంచి తరలివచ్చారు. క్రీస్తు జన్మదిన వేడుకలను పురస్కరించుకుని సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి పరిధిలోని కంది శివార్లో ఉంటున్న రాక్ చర్చిలో ఎంతో వైభవంగా క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ క్రిస్మస్ వేడుకలను వందలాదిగా ప్రజలు ఆయా ప్రాంతాల నుంచి తరలివచ్చి కూర్చొని చెక్కల పాటలు, ఆలాపలను, క్రిస్మస్ క్యారల్స్, చిన్నపిల్లల నృత్యాలు, యువకులు మరియు స్త్రీల కొరియోగ్రఫీల ప్రత్యేక కోలాటం మరియు క్రీస్తు జన్మదినం గురించిన నాటిక ఇవన్నీ ప్రజలను ఎంతగానో ఆకర్షించాయి. ఈ కార్యక్రమానికి ముంబై పట్టణం నుంచి పాస్టర్ సన్నీ జోసెఫ్ ప్రత్యేక ఉపదేశంగా వచ్చి యేసు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో, ఆయన రాక ద్వారా మానవులకి కలిగిన గొప్ప నిరీక్షణ గురించి బోధించారు. ఈ కాలంలో మనుషులకు కలుగుతున్న వ్యసనముల నుంచి విడుదల అవ్వడానికి యేసయ్య వచ్చారని బోధించారు. వారితో కలిసి ఫాస్టర్ యేసుపాల్, స్థానిక సంఘం కాపరి మరియు సంఘం పెద్దలు, పరిచారకులు, విశ్వాసులు ఎంతగానో ప్రభుని మహిమ మరియు 2025 సంవత్సరంలో ఈ ఆఖరి వారంలో ఆదివారం రాత్రి మందిరంలో సంపూర్ణ ప్రార్థన ఉంటుందని, ఆ తర్వాత 31వ తారీఖున వాచ్ నెట్ సర్వీస్ లో ప్రార్థనాపూర్వకంగా నూతన సంవత్సరాన్ని ఎదుర్కోబోతున్నామని తెలియజేశారు. భక్తులందరూ నిజ సంతోషాన్ని అనుభవిస్తూ ఒకరికొకరు శుభములను అందించుకుంటూ గ్రీటింగ్స్ మరియు కేక్ ద్వారా ఎంతో కాలం ఆనందించారు. రాబో దినాల్లో జరుగు ప్రత్యేక కార్యక్రమాలకు ప్రజలు వందలాదిగా పాలు పొందాలని ఫాస్టర్ యేసుపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. నాతో పాటు వచ్చిన అంతరిక్షం గారికి, జార్జ్ గారికి, సంతి గారికి, మధు గారికి, ఇంకా మరి దైవ భక్తులందరూ కూడా పేరు పేరున నమస్కరిస్తూ యేసుక్రీస్తు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ప్రతి సంవత్సరం మనం ఆ దేవుణ్ణి పుట్టిన సందర్భంగా మనం పండుగ జరుపుకోవడం, మరి మన బర్త్డే కూడా చేసుకుంటాం. మన బర్త్డే ఎప్పుడు ఎంత ఉంటుంది, మన కుటుంబ సభ్యులు, మన స్నేహితుల వరకే చేసుకుంటాం. కానీ యేసుక్రీస్తు బర్త్డే ప్రపంచమంతా చేసుకుంటుంది. మన మూలన ఎక్కడెక్కడ భూమి ఉందో అక్కడక్కడ మరి ఈ రోజు యేసుక్రీస్తు పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది.
కాబట్టి మనం ఎంతో అదృష్టవంతులు. దేవుడి పుట్టినరోజు మనం చేసుకుంటున్నామంటే మనం కూడా అదృష్టవంతులమే. ఎందుకంటే ఆ దేవుని ఆశీర్వాదంతో మనం ఉన్నాం. దేవుడు మనల్ని రక్షిస్తూ ముందుకు నడుపుతూ ఉన్నాం. మనం కోరుకునేది ఒకటే, ఆ దేవుడు మనల్ని ఎల్లకాలం మనల్ని కూడా ఇలాగే నడపాలి. ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో చల్లగా దేవుడు మనల్ని చూడాలి. మరి మనం ఆ దేవుడు పుట్టించిన మానవులే. సంగారెడ్డి పట్టణ పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ యేసయ్య నామములో క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాము. ఈ దిన క్రిస్మస్ పర్వదినం రోజున వందలాది మంది భక్తులు మరి మందిరానికి వచ్చి ప్రభుని ఎంతో ఘనంగా ఆరాధన చేశారు. ఒకటే మా ప్రార్థన, ఏ ఉద్దేశం చేత అయితే యేసు ప్రభు లోకానికి వచ్చి తన రక్షణ ఇచ్చాడో, విమోచన ఇచ్చాడో, ఈ సంతోషాన్ని ఇచ్చాడో, ఈ దినం ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న మీరు అందరూ కూడా అటువంటి గొప్ప ఆశీర్వాదాలు, దీవెనలు దేవుని యొక్క కృపలో విస్తారంగా పొందుకోవాలని మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. అంతేకాకుండా త్వరలోని నూతన సంవత్సరంలోకి మనం వెళ్ళబోతున్నాం కదా. సంవత్సరాంతపు కృతజ్ఞత కూడిక మరి ఈ నెల 28వ తారీఖు ఆదివారం సాయంకాలం 5 గంటల నుంచి మందిరంలో తప్పకుండా రండి. కాపాడిన దేవునికి, క్షేమం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మరొకసారి ఆన్ బిహాఫ్ ఆఫ్ సంగారెడ్డి, పోతిరెడ్డి పరిసర వాళ్ళ కండిలో ఉన్న రాక్ చర్చ్ పక్షంగా, సంఘ పెద్దలు, పరిచారకులు, విశ్వాసుల పక్షంగా, భక్తులందరి పక్షంగా మీ అందరికీ కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిశ్చయంగా దేవుడు మమ్మల్ని దీవించుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. నిజాంపేట మండల వ్యాప్తంగా గురువారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకకు నిజాంపేట మండలంలోని చెల్మడ గ్రామంలోని గ్లోరీపేట గ్లోస్టర్ చర్చ్ జిల్లా ఫాస్టర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాజు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి క్రిస్మస్ వేడుకల సంబరాలను జరుపుకున్నారు. నిజాంపేట మండల వ్యాప్తంగా గురువారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ మేరకు నిజాంపేట మండలంలోని చెల్మడే గ్రామంలోని గ్లోరీపేట గోస్టల్ చర్చ్ జిల్లా ఫాస్టర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాజు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి క్రిస్మస్ వేడుక సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రైస్తవ బాంధవుల మధ్య క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకున్నామని, గత 20 సంవత్సరాల నుంచి క్రైస్తవ భక్తి కార్యక్రమాలను గ్రామంలో నిర్వహిస్తున్నామని, అలాగే గ్రామంలోని వితంతులకు వస్త్రాలు పంపిణీ చేశారు. అలాగే క్రైస్తవ దినమును గుర్తించి జిల్లాలోని చర్చిలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 30,000 రూపాయలు మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావుకు నియోజకవర్గ ప్రజలపై ప్రభుల దీవెనలు ఉండాలన్నారు. అనంతరం నూతన గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను శాల్వాత సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొమ్మన మల్లేశం, ఉప సర్పంచ్ ఆకుల మహేందర్, ఫీల్డ్ అసిస్టెంట్ భిక్షపతి, వార్డు సభ్యులు బొమ్మిన స్వామి, సంఘం ఫాస్టర్లు శామెల్, మోజేష్, సంఘ కమిటీ సభ్యులు నవీన్, స్వామి, చంద్రం, సైదయ్య, వడ్డీ నవీన్, బేస్తా అనిత, సాకలి ఎంకమ్మ, క్రైస్తవ బాంధవులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కలుగునుగాక. గౌరవనీయులు యనమల రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయుచున్నా. అలాగే మెదక్ నియోజకవర్గపు ఎమ్మెల్యే రోహిత్ గారికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయుచున్నా. తెలంగాణ ప్రభుత్వము మరి ప్రవేశపెట్టినటువంటి పథకము మరి చర్చెస్కు సున్నాలు, ఎలక్ట్రిసిటీ ఏర్పాట్ల కొరకై మరి 30,000 రూపాయల సహాయాన్ని తెలంగాణ రాష్ట్రం మొత్తం మైనార్టీ చైర్పర్సన్ జాన్ దీపక్ గారు, ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టారు. ఆ లబ్ధిలో మరి గ్లోరీ పెంటకోస్టల్ చర్చ్ ఆఫ్ గాడ్ చెల్మెడ సంఘం మొట్టమొదటిగా 30,000 రూపాయలు పొందుకుంది. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఇలా తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లాలో 70 చర్చీల సహాయాన్ని అందడం జరిగింది. అందును బట్టి గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారికి గ్లోరీ పెంటకోస్టల్ చర్చ్ ఆఫ్ గాడ్ సంఘ సేవకులముగా, పరిచారకులముగా ప్రత్యేకించి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మేడ్చల్ జిల్లా కండ్లకోయలోని సాయిగీత ఆశ్రమంలో సర్వదోష నివారణ మహాయజ్ఞం ఒక అరుదైన విశేషమైన యజ్ఞమని సాయి కుమార్ బాబా తెలిపారు. ప్రకృతిని ఆరాధిస్తూ విశ్వశాంతిని మరియు వ్యక్తిగత శాంతిని ఆకాంక్షిస్తూ 540కి పైగా దేవతా వృక్షాల ఛాయలో జరిగే అద్భుతమైన ఈ యజ్ఞం గత 60 సంవత్సరాలుగా పూజా సద్గురు డాక్టర్ సాయి కుమార్ బాబా ఆధ్వర్యంలో నిర్వహించబడుతుందని నిర్వాహకులు తెలిపారు. గురువారం శ్రీ సాయి సహిత నరసింహ సుదర్శన హోమాన్ని నిర్వహించారు. ఈ హోమం చేయడం వలన గురు అనుగ్రహం, ఆజ్ఞం మరియు సకల ఉపద్రవములను తొలగుతాయన్నారు. పవిత్రమైన దివ్య క్షేత్రంలో డిసెంబర్ 22 సోమవారం నుంచి డిసెంబర్ 28 ఆదివారం వరకు సప్తాహ హోమాలు నిర్వహించబడతాయన్నారు.
देव्याश्चरितमाहात्म्यरक्तमेजवरासुतं स्वाहा भूयश्चेकारकोपमत्रं रक्तबीजेन पाते शुम्भासुराणसंवत्सरे शून्ये चाहवे स्वाहा महासैन्यं विलोक्य मर्षमुद्वहन् अभ्यदावन्वयमुख्यया सुरसेनया स्वाहा स्वाहा चण्डिका सुसुरोत्तरैः ताडयामास्ताङ्गे सत्रोगे सुरेश्वरौ स्वाहा తాతల ముత్తాతల పేర్లు మీదనే ఇంటి పనులను చెల్లిస్తున్నారు. చాలా కాలం నుంచి మున్సిపాలిటీలో కూడా పేర్లు మారలేదు. వాటిని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని మార్చాలన్నారు పర్యావరణ ప్రేమికుడు కోలా రవీందర్ ముదిరాజ్. గ్రామాలుగా ఉన్నప్పుడు 60-70 ఏండ్ల నుంచి తాతల ముత్తాతల పేరు మీద ఇంటి పనులు చెల్లిస్తున్నారు. మున్సిపాలిటీలో కూడా పేర్లు మారలేదు. వాటిలో నివాసం ఉన్న కొడుకులు మనవల పేర్లు మారాలంటే వారి తాతలు చనిపోయిన ధృవపత్రాలు తీయడం చాలా ఇబ్బందిగా జరుగుతుందని ఇకనైనా స్థానికంగా ఉండే ఎంఆర్ఓ తహసీల్దార్ దారిలో గ్రామాలకు వెళ్లి ప్రాజెక్ట్ పైలట్ గా ఇంటింటికి వెళ్లి పంచనామా చేసి చనిపోయిన వారి పేర్ల మీద ఉన్న ఇంటిని ఇప్పుడు నివాసం ఉంటున్న వారి పేర్ల మీద మార్చడానికి ఎన్ఓసీలు ఇచ్చినట్లయితే ప్రభుత్వం వారికి జీహెచ్ఎంసీ వారు అనుమతులు ఇస్తారు, పేరు మారుస్తారు, ఊర్లు కూడా బాగుపడతాయి. లేనిచో ఆ గ్రామాలు శ్మశాన వాటికలుగా మారిపోయే ప్రమాదం ఉన్నది. నిన్న మొన్న ప్రభుత్వ భూములలో అక్రమంగా వెలిసిన బస్తీలు బాగున్నాయి కావున గ్రామస్తుల సమస్యలు పరిష్కరించే విధంగా కూడా చర్చించాలని తెలియపరిచారు. మరియు గతంలో 30-40 ఏళ్ల క్రితం ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా చెన్నారెడ్డి వెంగళరావు, ఎన్టీ రామారావు ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా వేలాది గృహాలు నిర్మించి ఇచ్చినారు. కానీ కొందరు సాదా బైనామా నోటరీ ద్వారా అమ్ముకున్నారు. ఆ సర్వే నెంబర్లు నిషేధిత జాబితాలో పెట్టడంతో పిల్లల పెండ్లిలకు అమ్ముకోలేక, రుణం పొందలేక, పిల్లల పేరున ఎస్ఆర్ఓలు గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయలేక అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లు ఉన్నదని, అప్పటి మార్కెట్ విలువ ప్రకారం 166/59 జీవో క్రింద హక్కు కల్పించి న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక పర్యావరణ ప్రేమికులు కోలా రవీందర్ ముద్రాజ్ మరియు శ్రీనివాస్ యాదవ్, మల్లేష్, సమ్మయ్య, వివిధ డ్రైవర్లు పాల్గొన్నారు. రాష్ట్రంలో, దేశంలో డ్రైవర్ల సమస్య తీవ్రంగా కొట్టుమిట్టాడుతుంది. డ్రైవర్ వృత్తిలోనికి రావడానికి ఈ రోజు యువత ముందుకు రావడం లేదు. ఒకవేళ డ్రైవింగ్ చేసిన ఉద్యోగ భద్రత లేకపోవడం, వాళ్ళు డ్రైవర్కు పిల్లల్ని ఇవ్వక చాలామంది నిజంగా చాలా బాధ అనిపిస్తుంది పెళ్ళిళ్ళు కాక. అందుకని రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు ఒక ఉద్యోగ భద్రత ఏ విధంగా అంటే, ఒక ట్రాన్స్పోర్ట్ వెహికల్ నడిపించినప్పుడు ట్యాక్స్ కడతాం 3 నెలలకు ఒకసారి, అందులో నుంచి ఒక 5% 2% డ్రైవర్ల నిధి ఏర్పాటు చేసి వాళ్ళకు పెన్షన్ వచ్చే విధంగా, రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళకు ఇంకేదైనా బెనిఫిట్స్ వచ్చే విధంగా చట్టాన్ని సవరించాలి. సవరించినప్పుడు డ్రైవర్ వ్యవస్థ ముందుకు వస్తుంది. ఇవాళ ఒక యాక్సిడెంట్ అయిందనుకో, చేయిపోయింది అనుకో, వాడు ఇంటికాడనే కూర్చుంటాడు. ఒకవేళ డ్రైవర్ ఓనర్ కోపం వచ్చి తీసేసినా వాడు ఇంటికాడనే ఉంటాడు, వాడు పస్తులు ఉండవలసి వస్తుంది. కొంతమంది డ్రైవర్లు దీనివల్ల విదేశాలకు వెళ్ళిపోతారు, అరబ్ దేశాలకు. అందుకని డ్రైవర్ సమస్య ఇదే విధంగా ఉంటే భవిష్యత్తులో ఎవరి కారు వాళ్ళని నడిపించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఇకపోతే మహిళలను కూడా ఈ రంగంలోకి తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 100 రూపాయలకే 2 వీలర్ లైసెన్స్, 300 కడితేనే 3 వీలర్ లైసెన్స్, 400 కడితే 4 వీలర్ లైసెన్స్ వచ్చే విధంగా ప్రచారం చేసి మహిళలను కూడా ఈ రంగం తెచ్చినట్టయితే ఇవాళ రవాణా రంగం చాలా పెద్దది. ప్రపంచంలో రవాణా రంగం అంత పెద్దది. దాని మీద ఆధారపడే డ్రైవర్లు 1-2 రోజులు గిట్ట సమ్మె చేస్తే యావత్ అంతా కుప్పగూలిపోతుంది. కావున డ్రైవర్లను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా అవసరం ఉంది. వారికి బెనిఫిట్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉద్యోగ భద్రత ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజాప్రతినిధులు ఈరోజు ఈ యొక్క సమస్యను చట్టపరంగా తేవడానికి ప్రయత్నం చేయడానికి ఈ యొక్క మెసేజ్ను అన్ని గ్రూపుల ద్వారా ప్రభుత్వాన్ని చేరే విధంగా, మహిళా రంగాన్ని ఇందులోకి వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటూ జై హింద్. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అటల్జీ 101వ జన్మదినం సందర్భంగా దేశమంతా ఉత్సవ కార్యక్రమాలు జరుపుకుంటున్నామన్న కేంద్ర మంత్రి. మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలకు హాజరైన కిషన్ రెడ్డి. మెదక్ చర్చిలో తెల్లవారుజాము నుంచే క్రిస్మస్ వేడుకలు. ప్రాతకాల ఆరాధనతో మొదలైన మహోత్సవంలో లక్షలాదిగా పాల్గొన్న భక్తులు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ డివిజన్ గురుకుల్ కళాశాల గ్రామంలో మల్లారెడ్డి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి. చిన్నశంకరంపేట మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా కామారం తండా సర్పంచ్ హాలావత్ మోహన్ నాయక్ ఎన్నిక.
మండలంలో సమావేశం ఏర్పాటు చేసుకుని అధ్యక్షుడిని ఎన్నుకున్న సర్పంచ్లు. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. నమస్కారం.